షాలం గారు, ఎస్ సీతారామరెడ్డి గారు, రంగారావు గారు, లక్ష్మీనారాయణ గారు, తదితర పెద్దలు, ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ సొసైటీ, అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ నమస్కారం. ఎగ్జిబిషన్ సొసైటీ స్థాపించబడి 75 సంవత్సరాలు గడిచి ఈ ఉత్సవాలు జరుపుకున్న ఈ సందర్భంలో ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గాన్ని, సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు. 1938లో ప్రారంభమైనటువంటి ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఇంత గొప్పగా దినదినాభివృద్ధి చెంది ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్గా, సోషల్ వర్క్లో అగ్రగామిగా ఉండే ఇన్స్టిట్యూట్గా తయారు కావడం కనుక అనేక మంది పెద్దల కృషి దాగి ఉందని వారందరినీ స్మరిస్తూ ఇందాక మన ఫిలిం చూపెట్టారు. వారందరికీ కూడా తెలంగాణ సమాజం ఎల్లకాలం రుణపడి ఉంటుందని, వారి సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. సరే, సమైక్య రాష్ట్రంలో చాలా కష్టాలు పడ్డాం, చాలా పోరాటాలు చేసాం. అది గతించిన గతం. దాన్ని తలుచుకున్న లాభం లేదు. చాలా దుర్మార్గం జరిగింది తెలంగాణలో. ఇంత గొప్ప సొసైటీ, సొసైటీ ఆఫ్ దిస్ మ్యాగ్నిట్యూడ్ రన్నింగ్ 18 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, దట్ టు ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంత గొప్ప సోషల్ కాజ్తో పనిచేస్తున్నటువంటి, ఇంత స్పిరిట్గా పనిచేస్తున్నటువంటి ఈ సొసైటీకి ఈ స్థలాన్ని ప్రభుత్వాలు కేవలం లీజ్కే ఇచ్చారు, దీనికి పట్టా ఇవ్వలేదంటే చాలా సిగ్గుచేటని మేము మనం చేస్తాం. డెఫినెట్గా రాబోయే 4-5 రోజులలోనే ఈ సొసైటీ స్థలాన్ని, ఖచ్చితంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలాన్ని సొసైటీకి బాధ్యత పట్టా ఇచ్చే అధికార ఉత్తర్వులు భారీ ఎత్తున మేము మనం చేస్తాము. ఇక సొసైటీ సభ్యులకు ఒక మనవి, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్, లాట్ ఆఫ్ క్రియేషన్ ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. మంత్రి రాజేంద్ర గారు అన్నట్టు మనం కూర్చుందాం, నేను కూడా మీతో షేర్ చేసుకుంటాను. భారతదేశానికి ఆదర్శవంతంగా ఉండగా ఉండే విధంగా, ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే కూడా గొప్పగా ఉండే విధంగా ఈ సొసైటీని ఇంకా ఎట్లా మోడర్నైజ్ చేసి ఎట్లా బాగుంటుందనేది ఐ విల్ ఆల్సో షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. మనం కూర్చొని దాన్ని ఫైనల్ చేసి దీన్ని ఒక గొప్ప ఎగ్జిబిషన్ సొసైటీగా తీర్చిదిద్దుదామని నేను మనవి చేస్తాను. ఇంకో రిక్వెస్ట్ కూడా ఉంది నాది. చిన్నప్పుడు ఈ జనవరి నెలలో హైదరాబాద్ వస్తే నుమాయిష్ ఉంది, తప్పక చూసినా బిడ్డ అని చెప్పారు. దీని ఎగ్జిబిషన్ కంటే కూడా నుమాయిష్ అనే పేరునే చాలా ఫేమస్ మన హైదరాబాద్ సమాజానికి. ముందు ముందు మీరు కట్టబోయే ఎలాంటి బిల్డింగ్లు కూడా ఇక్కడ కట్టకండి. మీకు ప్రభుత్వ పక్షాలు ఏర్పాటు చేస్తాం అవతల, మీరు కట్టే విద్యా సంస్థలు కానీ ఇంకో సంస్థలు కానీ. ప్లీజ్ ప్రొటెక్ట్ ది ఓపెన్ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్, సో దట్ ఎగ్జిబిషన్ అనేది రెగ్యులర్గా జరిగేటట్టు, ఇంకా ఇంప్రూవ్ వెరైటీగా జరిగేటట్టు మనం ముందుకు తీసుకెళ్ళిపోదాం. ఆ రకంగా ఇంకా స్థలాన్ని మీరు డిస్టర్బ్ చేయకుండా అరెస్ట్ పెట్టండి. మీరు కట్టేవాళ్ళు మీకు ఇంకా ఇతర అవసరాలు ఉంటే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులు నరోత్తమ్ రెడ్డి గారు, రంగారావు గారు చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు. ఐ అప్రిషియేట్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫర్ యువర్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాటిని ఇంకా బాగా నిర్వహించండి. తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు అన్ని రకాలుగా పూర్తి స్థాయి సహకారాన్ని, సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తుందని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మీరు సర్కార్ పర్యటనలో మీకు తెలుసు, తక్కువ అంటే 6 నెలలు అనుకుంటారు. మీరు రాజేంద్ర ఛాంబర్లో కూర్చొని ఖచ్చితంగా వారం రోజుల్లో కూడా పట్టా సర్టిఫికెట్ తీసుకొని ఈ సొసైటీకి రావాలని చెప్పి, ఇంకా అయిపోవాలి పని. శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. మర్చిపోయి అనుకున్నప్పుడు అది జరిగిపోతే బాగుంటుంది. కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ వీక్ డేస్ దిస్ place where I am standing now should belong to the Exhibition Society of Hyderabad.
తప్పనిసరిగా మీరు ఆర్డర్స్ తీసుకొని చాలా సంతోషంగా ముందుకు పోదాం. చాలామంది పెద్దలు షాలం గారు, జస్టిస్ సీతారామరెడ్డి గారు, ఇంకా చాలామంది హైదరాబాద్ మేధావులు, మాజీ మేయర్ లక్ష్మీనారాయణ గారు చాలామంది ఇక్కడ ఉన్నారు. మా సిస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ అందరితో నాకు ఒకటే రిక్వెస్ట్, ఏదైనా సాధించాలంటే మనం కలిసికట్టుగా పిడికిలు ఎత్తాలి. తెలంగాణ సమాజం కలిసికట్టుగా పిడికిలు ఎత్తింది కాబట్టి దేశం యొక్క పొలిటికల్ సెటప్, ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ వాజ్ కన్విన్స్డ్ అండ్ ద పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ డెలివర్డ్ తెలంగాణ. ఈరోజు మనం అట్లనే తెచ్చుకున్నాం. మన హైదరాబాద్ నగరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరంలో పెళ్ళిళ్ళకి పోవాలన్నా, ఫంక్షన్కి పోవాలన్నా, సరే నేను ముఖ్యమంత్రి ఉన్నా కాబట్టి పోలీసులు సాయం చేస్తారు. కానీ నార్మల్ కోర్సులో అయితే షాదీ में 5 मिनट రోడ్ పై 3 గంటలు. ఇది హైదరాబాద్ పరిస్థితి. నిజంగా చెంపాపేట సైడ్ ఉండేటువంటి గార్డెన్స్ పోవాలంటే ఇట్స్ రియల్ పనిష్మెంట్. హైదరాబాద్ హైటెక్ అన్నారు, ఏటెక్ అన్నారు, ఆటెక్ అన్నారు, అని ఏటెక్ లేదు. అసెంబ్లీ ముందర నీళ్లు కార్లు మునిగిపోతుంది. ముఖ్యమంత్రి ఉండే ఇంటికాడ నీళ్లు, మోకాళ్ళ పైన నీళ్లు ఉంటాయి రోడ్ల మీద. గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ ముందు మోకాళ్ళలోకి నీళ్లు ఉంటాయి. ప్రతి సంవత్సరం మనం టీవీలో చూస్తూనే ఉంటాం, రియల్గా కూడా చూస్తూనే ఉంటాం. చాలా దుర్మార్గం జరిపింది హైదరాబాద్. ఇది మా భూమి, మేము ఈ భూమి బిడ్డలం, దీన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనో అట్లా తీర్చిదిద్దుకోవాలని సోయి లేకుండా నగరంలో షార్ట్ సైకిల్ డెవలప్మెంట్ చేసి కమర్షియల్ యాంగిల్లోనే నగరాన్ని చూసి చాలా పెద్ద కంజెషన్ క్రియేట్ చేసినాం. భయంకరమైనటువంటి ట్రాఫిక్ సమస్య. ఒక సిచ్యువేషన్ పేరు గ్రిడ్ లాక్ అని అంటారు. అంటే ఒక నగరంలో ఉండేటువంటి మోటారు వాహనాలన్నింటినీ నగరంలో అందుబాటులో ఉన్న రోడ్ల మీద ఒకటి తర్వాత ఒకటి వరుసగా పేర్చి నిలబెడితే ఆ రోడ్ల నిధులు సరిపోకపోతే దాన్ని గ్రిడ్ లాక్ అంటారు. ఆ సిచ్యువేషన్ పేరు. హైదరాబాద్ ఎప్పుడో 15 ఏళ్ళ కిందనే గ్రిడ్ లాక్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరవలే, పని చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం కాబట్టి 100% మీరు అమెరికాలో డల్లాస్లో ఎట్లయితే మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్, సిగ్నల్ ఫ్రీ చౌరస్తాలు ఎట్లయితే చూస్తారో త్వరలోనే అట్లాంటి హైదరాబాద్లో కూడా చూడబోతున్నారని చెప్పి మనం చేస్తాము. నేను ఇందరిగా ఉద్యమం అయిపోయి రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కువ గొర్రెడు సల్లుడు బంద్ చేస్తాను లోపలికి, బయటకు ఎక్కువ. ఎందుకంటే అరిసి లాభం లేదు, పని చేయాలి. అరిసినంతే దేశాన్ని కన్విన్స్ చేసినాం, అది అయిపోయింది. ఇప్పుడు పని చేసుకోవాలి. మనం జంట నగరాలు అనుకున్నట్టుగా మనం తయారు చేసుకోవాలంటే ఒక్కొక్క దగ్గర చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఈవెన్ కొత్త సిటీ అనుకునేటువంటి మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వచ్చేసినాయి. టోటల్ న్యూ డెవలప్డ్ సిటీ. అక్కడ కూడా షార్ట్ సైకిల్ పని జరిగింది. ఇక కట్టిన ఫ్లైఓవర్లు కూడా ఎక్కతోకలాగా ఉన్నారు, ఇటు పనిచేసే పరిస్థితులు. దే ఆర్ నాట్ క్యాటరింగ్ ది నీడ్స్. అట్లనే మనకు 3 రకాల సిటీ ఉంది. ఒకటి టిపికల్ ఓల్డ్ సిటీ, మూసీకి సదరన్ పార్ట్లో ఉండేటువంటి ఓల్డ్ సిటీ. రెండోది మూసీకి నార్థరన్ పార్ట్లో ఓల్డ్ అండ్ న్యూ మిక్స్ సిటీ ఉంది. మనకేం మన ఇసామియా బజార్, చెప్పల్ బజార్, నింబోలి అడ్డా, మన హిమాయత్ నగరు, ఇదంతా కూడా మన బేగం బజార్, ఈ ప్రాంతాలు నాంపల్లి, హ్యాబిట్స్, మన గన్పౌండ్ వరకు ఇదంతా టిపికల్ ఓల్డ్ అండ్ న్యూ హైదరాబాద్. దాని తదనంతరం న్యూలీ డెవలప్డ్ హైదరాబాద్ ఫ్రమ్ పంజగుట్ట టు గచ్చిబౌలి. ఈ రకంగా మన హైదరాబాద్ ఉంది. పెరిఫరీస్ కూడా చాలా డెవలప్ అయింది. ఎక్కడ పోయినా, ఉప్పల్ పోయినా, కూకట్పల్లి పోయినా, మారేడుపల్లి పోయినా, ఏ ప్రాంతం పోయినా అక్కడ కూడా విపరీతంగా హైదరాబాద్ పెరుగుతూ ఉంది. ఈ మధ్య అసెస్మెంట్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఏ మిలియన్ పాపులేషన్ ఇస్ యాడెడ్ టు హైదరాబాద్. ప్రతి సంవత్సరం 10 లక్షల జనాభా హైదరాబాద్లో పెరుగుతూ ఉంది. మరి పెరిగేదానికి సమతూకంగా రైల్వే స్టేషన్ కూడా మన దగ్గర సైంటిఫిక్ లేవు. అప్పుడెప్పుడో నిజాం పుణ్యం కట్టుకొని కట్టినటువంటి రైల్వే స్టేషన్ తప్ప దాన్ని ఈజ్ అవుట్ చేయడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పోతే చాలా భయంకర పురుగులు బాగా పడుతున్నాం. నాంపల్లి అదే. ఈ మధ్య నేను పిలిచి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో మీటింగ్ పెట్టి అటు మౌలాల్లో ఒకటి, ఢిల్లీలో వచ్చేది నిజాముద్దీన్ బయటకు వచ్చి కట్టిందో
ఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కాపీ రిజర్వ్ చేయడానికి, అంటే మౌలాల దగ్గర ఒకటి, ఇటు పక్కన ఏదో గూడ ఉంది విలేజ్ అది, అక్కడ హైదరాబాద్ సిటీ దాటిన తర్వాత ఇమీడియట్గా ఉంటుంది కొండాపూర్ ప్రాంతంలో, అక్కడ 2 రైల్వే స్టేషన్లు అర్జెంట్గా ప్లాన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అద్భుతంగా హైదరాబాద్ పెరుగుతుంది. ఎందుకంటే దీని పెరుగుదలను ఎవరు ఆపలేదు. ఒకప్పుడు హైదరాబాద్ నిరవధికంగా 48 సంవత్సరాల పాటు న్యూఢిల్లీ కంటే కూడా పెద్ద నగరం. నేను ఏం చెప్తున్న స్టోరీ కాదు, హిస్టరీ చెప్తున్న సత్యం. హైదరాబాద్ సిటీ వాజ్ ఎ బిగ్గర్ సిటీ దాన్ న్యూఢిల్లీ ఫర్ 42 కంటిన్యూ లాంగ్ ఇయర్స్. అది రికార్డులో చూస్తే తెలుస్తుంది, నెట్లో కూడా తెలుస్తుంది మనకి. సో ఆ రకంగా ఇప్పుడు కూడా ఇండియాలో ఉండే 5-6 మహానగరాల్లో హైదరాబాద్ ఉంది. అందువల్ల ఈ నగరం యొక్క గ్రోత్ని ఎవరు కూడా ఆపలేదు. ఏదో వాళ్ళు వీళ్ళు కొన్ని పిచ్చి కథలు చెప్తూ ఉంటారు, ఎవరు కూడా ఆపలేదు. ది బెస్ట్ ఎక్సలెంట్ కాస్మోపాలిటన్ సొసైటీ, అన్ని రకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి, అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ, గంగా జమున తహజీబ్ ఉంటుంది. ఎక్కడ ఏ సిటీలో కూడా ఉండదు. హైదరాబాద్లోనే గుజరాతీ గల్లీ ఉంటుంది, హైదరాబాద్లోనే హిందీ కాలనీ ఉంటుంది, హైదరాబాద్లోనే పార్సీ గుట్ట ఉంటుంది. మీ దగ్గర ఏ సిటీలో కూడా ఈ కల్చర్ కనిపించదు. ఒరియా సోదరులు అక్కడ అన్నా ఏం వాడ, జోషివాడ, ఇట్లా చాలా ఉంటాయి. ఒరియా వాళ్ళు జగన్నాథ్ మందిరం కట్టేసి, మొన్ననే బెంగాల్ వాళ్ళు వచ్చి నన్ను పెద్ద కాళీమాత ఆలయం కట్టమని చెప్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ ఎవరు వచ్చినా అడాప్ట్ చేస్తారు, ఎవరు వచ్చినా తన లోపల ఇముడుచుకుంటారు. ఆ సహనం, ఆ సౌభ్రాతృత్వం, ఆ మంచితనం, ఆ కాస్మోపాలిటన్ కల్చర్ ఫర్ ద లాస్ట్ 3 centuries హైదరాబాద్ నిలయంగా, హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంది. దీని ఫ్లేవర్ అంత పోయింది. దీనిలో ఐకానిక్ హిస్టారికల్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి చరిత్ర అంతా కప్పేసింది. మన చరిత్ర మనకే తెలియకుండా సమైక్య రాష్ట్రంలో సప్రెషన్ ఆఫ్ తెలంగాణ ఎక్సలెన్స్ వాజ్ వెరీ సీరియస్ ఇన్ ద కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ ఉనికి లేకుండా చేయాలనేటువంటి కుటుంబ ప్రయత్నాలు కూడా జరిగింది. నేను ఒక రోజు విచిత్రమైన అనుభూతి ఏంటంటే, ఇంట్లో నుంచి అది సమావేశానికి కూడా నేను బయటికి దిగి వచ్చి కారెక్తాను. నమస్తే అంకులేమో ఆ పాప నాకు విష్ చేస్తే, నేను నమస్తే అమ్మ ఎక్కడ వచ్చినావు అంటే, అంకుల్ నేను అమెరికాలో అట్లాంటాలో ఉంటాను, ఇక్కడ మా తాతగారు ఉంటారు డాక్టర్ వసంతరావు గారు, వారిని చూసిపోదాం ఇక్కడికి వస్తే ఇన్సిడెంటల్లీ కేసీఆర్ ఇల్లు పక్కనే ఉందని మా తాతగారు చెప్పారు. నేను ఆయన వెరీ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ, ఎట్లా చేసి మిమ్మల్ని కలిసిపోవాలని వచ్చిందని చెప్పి నా దగ్గరికి వచ్చింది. ఇది తెలంగాణ రాకముందు వచ్చారు, ఒక 4-5 ఏళ్ళకి ఇంత సంగతి వచ్చి మంచిది రామా నువ్వు పైకి రమ్మని చెప్పి మళ్ళీ నేను తీసుకెళ్ళి మా మిసెస్ పరిచయం చేసి ఆ అమ్మాయికి స్వీట్ ఇచ్చి టీ కాఫీ తాగించి మళ్ళీ సెండ్ ఆఫ్ చేసి, లాస్ట్ పోయేటప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అంకుల్ ఐ హ్యావ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఉంది. ఏంటమ్మా ఏంటంటే, ఏం లేదు అంకుల్, మీ ఉపన్యాసంలో తెలంగాణ యాక్సెంట్లో మీరు అద్భుతంగా మాట్లాడతారు, కైండ్లీ డోంట్ చేంజ్ దట్ లాంగ్వేజ్ అంకుల్, మీరు అదే భాష మాట్లాడాలి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది నాకు. ఇది పోయి నుండే తెలంగాణ వాళ్ళు కూడా మనోళ్ళు ఆనిగప్పాయ బంధుపెట్టి సొరకాయ అంటారు. ఈ పనికైతే వచ్చింది కాదు, మనం ఆనిగప్పాయనే అనాలి, మనం సొరకాయ అన్నట్టు. అసలు తెలంగాణ భాష మాట్లాడితే మొరటు అనుకునే కాడికి వచ్చింది అని నేను చాలాసార్లు చెప్పిన. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ భాషను యాత్రని హెచ్చరికం చేసేవారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అది మీ పద్ధతి కాదా, ఇది మంచిది కాదు. మీ అమ్మ మీకెంత గొప్పనో మా అమ్మ మాకంత గొప్ప కదా. మీ భాష మీకెంత గొప్పనో మా భాష మాకంత గొప్ప. మేము అట్లే మాట్లాడతాం. మీరు ఇక్కడ కలిసిపోవాలి, హైదరాబాద్లో మాతో కలిసిపోవాలి, కానీ మా భాషను మా యాసను ఇన్సల్ట్ చేస్తారు అని అంటే చాలా తిక్కగా మాట్లాడేవాడు. మీరు మొరటి వాళ్ళండి, మీరు ఇదండి, మీరు అదండి, మీకు తినడం కూడా మేమే నేర్పేవాళ్ళం. నాకు కోపం వచ్చింది. 300 ఏళ్ళ నుంచే మేము షేరియాని, బిర్యానీ, కుబాని, నువ్వు మాకెన్నడికి ఎందుకు నేర్పిన సన్నాసి నాకు అర్థం కాదు. అప్పుడు మీ మొగాలకు బిర్యానీ పడేస్తుందా, పెండలా కూడా పోతుంది. దాని మీద పెద్ద పంచాయతీ పెట్టింది, నాకు చాలా పెద్ద పంచాయతీ పెట్టింది. నేను చాలా జరిగినాయి. ఇందాక మీకు షార్ట్ ఫిల్మ్ చూపించింది. అవర్ గ్రేట్ నిజాం బొమ్మను చాలా గర్వంగా సంతోషంగా చూపించింది. అంటే నిజాం ఈజ్ అవర్ కింగ్.
ఏ గ్లోరియస్ స్కీమ్. కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు, ఏ రాజ్యంలో జరుగుతాయి. కానీ నిజాం పేరు తీసుకుంటే ఒక ఆయన నా మీద దాడి చేసి మీకేం బోర్ వస్తలేదు కదా. ఆంధ్ర నిజాం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి నన్ను నిజాంది పరిస్థితి అంటే సమర్థనగా ఉంది, మీరు హాజరండి అని రిక్వెస్ట్ చేశాను. నేను హాజరయ్యాను. దానికి కూడా నా మీద తప్పు పెట్టాను, భయంకరంగా దాడి చేశాను. ఎక్కడో ఒక టీవీ డిబేట్లో ఒక ఆంధ్ర జర్నలిస్టు కేసీఆర్ గారు అంతా మంచి పని కానీ మీరు నిజాం సమాజ కాడికి ఎట్లా పోతారండి, బరాబర్ పోతామని. ఎట్లా పోతాం అంటే లేదు పోతాం, అది తప్పు కదా, మంచిది, నేను నీకు సమాధానం చెప్తా తప్ప ఒప్ప అనేది. మీరు నా ప్రశ్నకు సమాధానం